నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ఫార్మా ల్యాబ్ లో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 9 మందికి కార్మికులకైతే తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇదే ఫార్మా కంపెనీలో గత నెల ఏప్రిల్ 9న కూడా రియాక్టర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గడిచిన 20 రోజుల్లో 2 సార్లు పేలుడు సంభవించడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, ఇటు నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామ శివారులోనైతే నోష్ ఫార్మా ల్యాబ్ లో రియాక్టర్ పేలింది అన్నట్టు తెలుస్తోంది. అసలు అది రియాక్టర్ కారణమేనా లేకపోతే ఇంకేమైనా పోలీసులు ఏమంటున్నారు దీనిపైన? ఈ రోజు 12 గంటల ప్రాంతంలో చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని నోష్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 3 రియాక్టర్లు వేయినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. బ్లాక్ నెంబర్ 3లో కెమికల్ ప్రాసెసింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకొని ఈ రియాక్టర్లన్నీ కూడా పేలినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ పేలుడు ఘటన సంబంధించినటువంటి క్రమంలో అక్కడ 9 మంది కార్మికులు ఉన్నారు. వారందరూ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషయంగా ఉండడంతో హైదరాబాద్ కూడా తరలించడం జరిగింది. పోయిన నెల ఏప్రిల్ 9న మరొక ప్రమాదం కూడా జరిగింది. 20 రోజుల వ్యవధిలోనే 2 అగ్ని ప్రమాదాలు జరగడం, 2 సార్లు రియాక్టర్లు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు అదేవిధంగా ఆ కంపెనీలో పనిచేసినటువంటి కార్మికులు అయితే బిక్కిబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. ఎలాంటి పర్యవేక్షణ లేదు, ఎలాంటి తనిఖీ లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ పరిశ్రమలకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు కూడా తనిఖీ చేయలేదు. ఏప్రిల్ 9న ప్రమాదం జరిగితే కనీసం సంబంధిత అధికారులు అయితే ఎలాంటి పర్యవేక్షణ చేయలేదు, ఎలాంటి తనిఖీలు కూడా చేయలేదు. ఇది అదనంగా భావించి ఈ రోజు నిర్లక్ష్యంగా ఉండడంతో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ రోజు మరొక 3 రియాక్టర్లు పేలి 9 మంది కార్మికుల ప్రాణాలకు వచ్చింది. దట్టమైనటువంటి రసాయన పొగలతో, దట్టమైనటువంటి పొగతో ఆ వెలిమినేడు గ్రామం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అయితే బిక్కుబిక్కుంటూ గడుపుతూ ఉన్నారు. ముక్కుపట్టలు అదిరిపోయేలాగా దట్టమైనటువంటి వాసన కూడా వస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడం, గోదాములు కూడా మంటలు అమ్ముకోవడంతో ఇప్పటి వరకు కూడా మంట ఎగిసిపడుతూనే ఉంది. దట్టమైనటువంటి పొగ చుట్టుపక్కల 3 గ్రామాల వరకు కూడా వ్యాపించి ఉన్నట్టుగా చెప్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఆ ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్ళడానికి ఎలాంటి అక్కడ ఆస్కారం లేకుండా అయింది. లోపలికి వెళ్ళాలంటే కెమికల్ డ్రమ్ములకు కూడా మంటలు అంటుకున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా కొంత వెనుకడుగు వేస్తూ ఉన్నారు. మంటలన్నీ పూర్తిగా తగ్గిన తర్వాత తాము లోపలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారులు చెప్తున్నప్పుడు కూడా కేవలం కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య కారణంగానే ఈ ప్రమాదం జరుగుతుందని చెప్తున్నారు. ఈ రోజు మేడే కూడా అయింది. మేడే రోజు మామూలుగా అయితే ఎవరు కూడా పని చేయించుకోరు కార్మికులతో. కానీ ఈ కంపెనీలో మాత్రం ఎలాంటి మేడే సెలబ్రేషన్స్ కానీ ఎలాంటి ఉత్సవాలు చేయకుండా కార్మికులతో వెట్టి చాకరీ చేస్తూనే ఉన్నారు. ఈ గాయపడినటువంటి 9 మంది కార్మికులు కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్మికులుగా చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. పరిశ్రమల శాఖ అధికారులు రావాల్సి ఉంది. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు లోపలికి వెళ్తే గానీ అక్కడ ఎవరైనా చనిపోయి ఉన్నారా, ఇంకెంతమంది గాయాలయ్యి, ఏ షిఫ్ట్ లో ఎంతమంది కార్మికులు ఆ విధుల్లోకి వచ్చారు, ఎంతమంది బయటకు క్షేమంగా వచ్చినటువంటి అంశాలను కూడా తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే పరిశ్రమలకు సంబంధించినటువంటి అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. మరొకసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కంపెనీల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని అయితే అక్కడ ఉన్నటువంటి గాయపడ్డ కార్మికుల కుటుంబాలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. సంజన. ఓకే, ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.